నేను మొన్న స్టార్ట్ చేశాను న్యూ ఇయర్ ఇనిషియేషన్ మాట. ఎందుకంటే చూసుకోవచ్చు. ఓకే, కీప్ రెడీ AutoCAD. AutoCAD, very first topic was the templates. ఓకేనా, వెరీ ఫస్ట్ టాపిక్ వద్ద టెంప్లెట్స్. ఓకే, చూడండి ఏంటంటే AutoCADలో కొత్త ఫైల్ తీసుకున్నప్పుడు మనం ఏ టెంప్లెట్ యూజ్ చేసి డ్రా చేయాలి, వాటి యొక్క సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవాలా, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో మనకి దేర్ ఆర్ మేజర్లీ 2 టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చి ACAD.DWT. ద వెరీ ఫస్ట్ టెంప్లెట్ వాజ్ ద ACAD.DWT. రెండో టెంప్లెట్ వచ్చి ACAD.ISO.DWT. ACAD.DWT, రెండోది వచ్చి ACAD.ISO.DWT. .DWT అంటే ఏంటంటే ఫైల్ ఎక్స్టెన్షన్ మాట. ఇప్పుడు MS Word ఉందనుకోండి, .docx అని ఉంటుంది లాస్ట్లో, అవునా? PDF ఫైల్స్ ఉన్నాయనుకో .pdf అని ఉంటుంది. ఆ .pdf .docx అనేవి ఏంటంటే ఆ ఫైల్ ఎక్స్టెన్షన్స్ మాట. అవి ఏ అప్లికేషన్కి సంబంధించినవి అనేది డిఫైన్ చేస్తుంది. ఇక్కడ మనకి AutoCADలోని మెయిన్లీ 3 ఉంటాయి. ఒకటి వచ్చి .dwt. అవేంటంటే మనం కొత్తగా ఒక టెంప్లెట్ తీసుకున్నప్పుడు MS Word ఐడియా ఉంది కదండి, ఎక్సెల్లో MS Word ఐడియా ఉంది కదా, అక్కడ ఏం చేస్తాము, ఫైల్ న్యూకి వెళ్ళి డైరెక్ట్గా కొత్త డాక్యుమెంట్ బ్లాంక్ డాక్యుమెంట్ తీసేసుకుంటాము. ఎందుకంటే అక్కడ మనకి మెజర్మెంట్స్ ఇలాంటివి ఏమీ అవసరం లేదు. కానీ మనం ఏదైనా డ్రాయింగ్ చేస్తున్నాం అంటే ఏంటి, మనం ఇంచెస్లో గీస్తున్నామా మిల్లీమీటర్స్లో గీస్తున్నామా అనేది ఇంపార్టెంట్, అవునా? అందుకని ఏంటంటే మనకి ఇక్కడ ఇంచెస్కి అంటే ఇంపీరియల్ యూనిట్స్ అనమాట. ఏంటంటే ఇంపీరియల్ యూనిట్స్ మనకి లెంగ్త్ మెజర్మెంట్స్లోని మెయిన్లీ 2 టైప్స్ ఆఫ్ యూనిట్స్ ఉంటాయి. ఒకటి వచ్చి ఇంపీరియల్, రెండోది వచ్చి మెట్రిక్. ఓకేనా, ఇంపీరియల్ అంటే ఏంటంటే ఇంపీరియల్ యూనిట్స్ బై డిఫాల్ట్గా మీకు ఇంచెస్లో ఉంటుంది. ఓకే, మనం ఎప్పుడైతే మన డ్రాయింగ్స్ని ఇంచెస్ అండ్ ఫీట్స్లో డ్రా చేయాలో అప్పుడు మనము ACAD.DWT ఫైల్ తీసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువగా ఇంచెస్ అండ్ ఫీట్స్ వాడతారు, అవునండి? మీరు ఎక్కువగా ఇంచెస్ అండ్ ఫీట్స్ వాడతారు. మిల్లీమీటర్స్ వాడతారా మీరు? అసలు వాడరా? సెంటీమీటర్స్ వాడతారు, ఫైన్. సెంటీమీటర్స్ వాడతారు, ఫైన్. ఓకే, మీరు ఇంచెస్ అండ్ ఫీట్స్లో డ్రా చేయాలనుకున్నారు అనుకోండి, కంపల్సరీ ACAD.DWT తీసుకోవాలి. ఓకేనా, ఒకవేళ మీరు సెంటీమీటర్లో కానీ మిల్లీమీటర్లో కానీ డ్రా చేయాలనుకున్నారు అనుకోండి, యూ హ్యావ్ టు చూస్ ద ACAD.ISO.DWT మాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇంచెస్ అండ్ ఫీట్స్లో డ్రా చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు గో ఫర్ ACAD.DWT. మెట్రిక్లో డ్రా చేయాలి అంటే ISO.DWT. ఓకేనా, ఫైన్. చూద్దాం. సో ఐఎమ్ గోయింగ్ టు AutoCAD. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ AutoCAD.
సో ఇప్పుడు ఏదైతే మీరు స్క్రీన్ చూస్తున్నారో ఓకేనా, అది మీకు 2026 వెర్షన్ ఓపెన్ చేసినప్పుడు వస్తుంది అనమాట. దాన్ని మనం యూజర్ ఇంటర్ఫేస్ అంటాం, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటి, మనం ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేసినప్పుడు మనకి డైరెక్ట్గా న్యూ అని వచ్చింది, అక్కడి నుంచి బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటాం అవునా. ఓల్డర్ వెర్షన్స్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ అనుకోండి, వర్డ్ తీసుకోగానే మనకు వర్డ్ ఓపెన్ అయిపోతుంది అవునా. సో ఇప్పుడు సేమ్ అన్నమాట. ఇప్పుడు నాకు ఏమైపో ఓపెన్ అయింది, ఆటోకాడ్ ఓపెన్ అయింది, అప్లికేషన్ ఓపెన్ అయింది, కానీ డ్రాయింగ్ ఫైల్స్ ఏమీ ఓపెన్ కాలేదు. నేను ఇప్పుడు డ్రాయింగ్ చేయాలి, నేను ఇప్పుడు అప్లికేషన్ ఓపెన్ చేశానండి, కానీ డ్రాయింగ్ చేయడానికి ఫైల్స్ ఏమీ ఓపెన్లో లేవు. ఓకేనా, నేను ఇప్పుడు డ్రాయింగ్స్ గీయడానికి ఫైల్ ఓపెన్ చేయాలి. ఏం చేస్తున్నాను నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిసైడ్ చేసుకుంటాం, ఇంపీరియల్లో గీద్దామా మెట్రిక్లో గీద్దామా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంపీరియల్లో గీయాలంటే గో టు అప్లికేషన్ మెనూ, ఓకే, న్యూ, ఇక్కడ నుంచి న్యూకి వెళ్ళండి. లేదు అనుకుంటే ఈ పక్కన చూడండి, ఇక్కడ న్యూ సింబల్ చూసారా ఎట్లా ఉందో, సేమ్ అదే సింబల్ పక్కన ఉంది చూసారా, క్విక్ యాక్సిస్ టూల్ బార్ మాట. ఇది ఈ టూల్ బార్ ఏమంటారు, క్విక్ యాక్సిస్ టూల్ బార్ అంటారు. క్విక్ యాక్సిస్, త్వరగా యాక్సిస్ చెప్తానండి, రాసుకోకండి, నేను స్క్రీన్ లేఅవుట్ అంతా చెప్తాను, అప్పుడు నోట్ చేసుకుంది కానీ ఓకేనా. సో హియర్ ఇక్కడ నుంచైనా నేను న్యూ తీసుకోవచ్చు అవునా. ఐదర్ ఐ కెన్ గో ఫర్ అప్లికేషన్ మెనూ, లేదు అంటే నేను న్యూ నుంచి క్విక్ యాక్సిస్ నుంచి అయినా తీసుకోవచ్చు న్యూ అనేది. లేదు అంటే డైరెక్ట్గా స్టార్ట్ ట్యాబ్లోంచి, ఏంటండి ఇది స్టార్ట్ ట్యాబ్లోంచి ఇక్కడ నాకు టెంప్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ నాకు న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి అయినా సరే నాకు టెంప్లెట్స్ వస్తాయి ఓకేనా. అంటే ఈ మూడు రకాలుగా ఎలాగైనా సరే మనం న్యూ ఫైల్ అనేది తీసుకోవచ్చు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే వెన్ ఐ ప్రెస్ క్విక్ యాక్సిస్ నుంచి న్యూకి వెళ్ళినా నాకు సెలెక్ట్ టెంప్లెట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఓకేనా. అలాగే నేను అప్లికేషన్కి వెళ్ళి న్యూకి వెళ్ళినా నాకు సెలెక్ట్ టెంప్లెట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను అప్లికేషన్కి వెళ్ళి అప్లికేషన్ మెనూకి వెళ్ళి న్యూ తీసుకుంటున్నాను ఓకే. ప్రస్తుతానికి మనం ఇక్కడ నాకు చాలా టెంప్లెట్స్ ఉన్నాయి, వీటి గురించి ఏమీ మనం డిస్కస్ చేయట్లేదు. హియర్ వి ఆర్ డిస్కసింగ్ మెయిన్లీ ఫర్ ద టూ టెంప్లెట్స్. ఒక టెంప్లెట్ ఏంటి, ecad.dwt, రెండో టెంప్లెట్ ఏంటి, ecad.ispo.dwt. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఓపెనింగ్ ecad.dwt. చూడండి, ఐఎమ్ గోయింగ్ ఫర్ సెలెక్టింగ్ ACAD, గో ఫర్ ఓపెన్. ఎస్, ఓకేనా. సో నౌ ఐ ఓపెన్ విచ్ ఫైల్, ఇంపీరియల్ ఫైల్ ecad.dwt ఓపెన్ చేశాను. అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద అప్లికేషన్ మెనూ ఓకేనా. గుర్తుపెట్టుకోండి, డ్రాయింగ్ 1 అనేది ఇంపీరియల్ ఓకేనా. గోయింగ్ ఫర్ న్యూ, నౌ ఐఎమ్ గోయింగ్ ఫర్ ecad.ispo.dwt ఓకేనండి. సో మీకు ఏమన్నా అర్థం కాకపోతే అక్కడ క్లాస్ ఆపండి, అలా కూర్చోకండి, యూ కెన్ ఆస్క్ ఎన్ నెంబర్ ఆఫ్ డౌట్స్ అడగండి ఓకేనా. ఇక్కడ నేను ecad.ispo.dwt ఓపెన్ చేశాను. చూడండి, రెండు ఫైల్స్ చూడటానికి ఏమైనా డిఫరెన్స్ ఉందా, సేమ్ కదా. ఇక్కడ ఏంటంటే మెయిన్లీ ద యూనిట్స్ ఆర్ డిఫరెంట్ ఇన్ బోత్ ద ఫైల్స్ ఓకే. ద యూనిట్స్ కమాండ్ ఈస్ units, un షార్ట్ కట్ మాట. ఇఫ్ ఐ గో ఫర్ యూనిట్, సి హియర్, ఈ కింద చూసారా, దాన్ని కమాండ్ విండో అంటారు ఓకేనా. కమాండ్ విండోలో un ఎంటర్ చేస్తే నాకు డ్రాయింగ్ యూనిట్స్ వచ్చినాయి. డ్రాయింగ్ యూనిట్స్ ఎందులో ఉన్నాయండి ఇక్కడ మనకి, వాట్ ఆర్ ద డ్రాయింగ్ యూనిట్స్ హియర్, ఇంచెస్ ఓకేనా. డిఫాల్ట్ డ్రాయింగ్ యూనిట్స్ ఫర్ ecad.dwt is inches. If I go for drawing 2, that is my metric file. If I go for units command here, what are the default drawing units, millimeters. అర్థమైందండి, అంటే మీరు ఏమి డ్రా చేయాలి, ఇంచెస్లో డ్రా చేయాలి, ఇంచెస్ ఫీట్స్లో డ్రా చేయాలి, మిల్లీమీటర్స్లో డ్రా చేయాలి అనేది డిసైడ్ చేసుకొని యూ హ్యావ్ టు మేక్ ద టెంప్లెట్ అనమాట ఓకే. ఫైన్, సో మిల్లీమీటర్స్ గురించి we will discuss later ఓకేనా. Now I am going to explain you the command, units command ఓకేనా. చూడండి, సో ఎప్పుడైతే మీరు ecad.dwt తీసుకుంటారో బై డిఫాల్ట్గా ఇది ఇంచెస్లో ఉంటుంది. ఇన్సర్షన్ స్కేల్ దేంట్లో ఉంటుంది, బై డిఫాల్ట్ ఇంచెస్లో ఉంటుంది
ACAD ISO.DWT by default millimeters లో ఉంటుంది. ఓకేనా, ఫైన్. జనరల్గా మనకి ఇంచెస్ ఫీట్స్ ఐడియా ఉన్నాయా, ఎట్లా రిప్రజెంట్ చేస్తారు అనేది? ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? మామూలుగా మీ బుక్లోని 10 feet 6 inches రాయాలి అనుకోండి, ఎట్లా రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ నోట్స్లోని 10 feet 6 inches అని రాయాలి. ఎట్లా రిప్రజెంట్ చేస్తారు డయాగ్రమాటికల్గా? డ్రాయింగ్స్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తారు? ఓకే, ఓకే ఫైన్. నేనేం చెప్తున్నానంటే ఎట్లా ఇండికేట్ చేస్తాను ఇన్ డ్రాయింగ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డ్రాయింగ్ హౌ యూ విల్ యూ ఇండికేట్. మీకు అక్కడ స్కేల్ వాడుతున్నారు కాబట్టి స్కేల్లోని మీరు ఆ 10 inches ఎట్లా ఉందో చూసుకొని ఇస్తారు. టేప్ తీసుకొని 10 feet ఎట్లా ఉందో తీసుకుంటాం. అవునా? డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది. అవునా? డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ డ్రాయింగ్లో ఈ లైన్ 10 feet 6 inches ఉంది అని చూపించాలి. ఎట్లా చూపిస్తారు? రాసి చూపించండి. రాసే కదా చూపిస్తాము. హౌ యూ విల్ రైట్, హౌ యూ విల్ మెన్షన్ ద 10 feet 6 inches. ఓకే, సి 10 feet ఫీట్ని మనం సింగిల్ కోడ్తో ఇండికేట్ చేస్తాం. అవునా? ఫీట్ని ఎలా ఇండికేట్ చేస్తామని? సింగిల్ కోడ్తో ఇండికేట్ చేస్తాం. ఇంచెస్ని ఎలా ఇండికేట్ చేస్తాము? డబల్ కోడ్తో ఇండికేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఫీట్ని సింగిల్ కోడ్తోని, ఇంచెస్ని డబల్ కోడ్తోని. ఓకే, మనకి ఇంచెస్ అండ్ ఫీట్స్ రిప్రజెంట్ చేయడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒకటో ఏంటంటే ఫ్రాక్షనల్ ఇంచెస్. ఏంటండి? ఫ్రాక్షనల్ ఇంచెస్. ఇంకోటి ఏంటంటే డెసిమల్ ఇంచెస్. ఇంకోటి ఏంటండి? డెసిమల్ ఇంచెస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 feet, ఓకే, ఐఎమ్ గోయింగ్ ఫర్ 10 feet 6.5 inches రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. ఎంత? 6.5 inches రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాను. సో దెన్ హౌ కెన్ ఐ రిప్రజెంట్? ఎట్లా రిప్రజెంట్ చేస్తాము? 6 స్పేస్ 1 divided by 2 inch. రైటేనా? రైటేనా? లేదు అంటే 10 feet 6.5 inch. 6.5 inch. ఓకేనా? 10 feet 6.50 inch. రెండు కరెక్టేనా? ఇస్ ఇట్ రైట్? బోత్ ఆర్ సేమ్. సేమే కదా? అక్కడ నేను 10 feet 6.5 inch తీసుకున్నాను. ఏ మెథడ్లో తీసుకున్నాను? ఫ్రాక్షన్ ఇంచెస్లో తీసుకున్నాను. ఓకేనా? రాసుకుంది కానీ క్లాస్ వినేస్తే తర్వాత టైం ఇస్తాను. ఓకేనా? సో ఇప్పుడు 10 feet 6.5 ఇది ఎందులో తీసుకున్నాను? డెసిమల్ ఇంచెస్లో తీసుకున్నాను. ఓకేనా? సో మీరు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఆటోక్యాడ్కి ఇన్పుట్ ఎలా ఇస్తున్నారు అనేది, ఆటోక్యాడ్ నుంచి అవుట్పుట్ ఎట్లా తీసుకుంటున్నాం అనే దాని గురించి నేను యానోటేషన్స్లో చెప్తాను. ఇప్పుడు ఆటోక్యాడ్కి నేను చెప్పాలి బాబు 10 feet 6.5 inches డ్రా చేయి లైన్ అని చెప్పాలి. లేదా ఒక సర్కిల్ యొక్క డయామీటర్ 10 feet 6.5 inches డ్రా చేయాలి అని నేను చెప్పాలి. చెప్పాలంటే ఆటోక్యాడ్కి నేను స్పెసిఫిక్గా ఇండికేషన్ చేయాలి, నేను ఎట్లాగా నీకు ఇన్పుట్ ఇస్తున్నాను అనేది. ఓకేనా? సో ఆ ఇన్పుట్ ఎలా ఇస్తామంటే బై యూజింగ్ ద యూనిట్స్ కమాండ్ అన్నమాట. ఓకేనా? ఆ యూనిట్స్ కమాండ్లోని ఒకవేళ మీరు కనుక లెంగ్త్ మెజర్మెంట్, ఏంటండి లెంగ్త్ మెజర్మెంట్ కనుక ఫ్రాక్షనల్ ఇంచెస్ కావాలి అని అనుకున్నారు అనుకోండి, దేర్ మనము ఆర్కిటెక్చరల్లో తీసుకోవాలి. ఎందులో తీసుకోవాలంటే లెంగ్త్ మెజర్మెంట్ ఆర్కిటెక్చర్లో తీసుకోవాలి. ఓకేనా? అదే మీరు కనుక డెసిమల్ ఇంచెస్ కనుక యూజ్ చేయాలి అనుకున్నారనుకోండి, మీరు ఇంజనీరింగ్ లెంగ్త్ మెజర్మెంట్ దేంట్లో తీసుకోవాలండి? ఇంజనీరింగ్లో తీసుకోవాలన్నమాట. ఓకే, సో హియర్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేస్తున్నాను చూడండి. ఐ హ్యావ్ టేకెన్ ACAD.DWT. ఓకేనా? ACAD.DWT అనేది బై డిఫాల్ట్గా ఇంచ్లో ఉంటుంది. ఓకే, సో హియర్ ఇట్ ఈస్ హ్యావింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ మెన్షన్ ఇన్ ఆటోక్యాడ్లో కనుక వాల్యూని కనుక మెన్షన్ చేయాలి అనుకుంటే 10 feet 6 inchesని లేదంటే 10 feet 6.5 inchesని మెన్షన్ చేయాలి అంటే ఎట్లా ఇండికేట్ చేస్తున్నామండి మనం? సో ఒకటి ఫ్రాక్షనల్ ఇంచెస్లో మెన్షన్ చేస్తున్నాము. ఫ్రాక్షన్ ఇంచెస్లో కనుక మీరు మెన్షన్ చేయాలి అనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ ద
ఆర్కిటెక్చరల్ని తీసుకోవాలి లెంగ్త్లోని. లేదు డెసిమల్ ఇందులో డెసిమల్లో రిప్రజెంట్ చేయాలనుకుంటే ఎక్కడ రిప్రజెంట్ చేస్తున్నామో ఇంజనీరింగ్ తీసుకుంటున్నాం అనమాట. ఓకేనా? సో ఇవన్నీ కూడా మనం ఎక్కడికి వెళ్తామో వీఆర్ గోయింగ్ ఫర్ ద యూనిట్స్ కమాండ్. ఓకే, ద షార్ట్ కట్ వాస్, సో బ్రాకెట్లో రాసుకోండి షార్ట్ కట్స్ అన్నీ. నేను అన్నిటికీ షార్ట్ కట్స్ చెప్తాను, 90% ఆఫ్ ద టూల్స్కి నేను షార్ట్ కట్స్ చెప్తాను. ఓకే, సో మనకు అక్కడ UNITS LINE అని టైప్ చేయాల్సిన అవసరం లేదు, ప్రతి దానికి కూడా షార్ట్ కట్ ఉంటుంది. ఓకేనా? ఫైన్. సో చూడండి, ఇప్పుడు నేను స్క్రీన్కి వెళ్ళి ఐఎమ్ గోయింగ్ ఫర్ ద యూనిట్స్ కమాండ్. ఓకేనా? సో మీరు ఇక్కడ చూస్తే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. సో ఐఎమ్ గోయింగ్ టు స్విచ్ ఆఫ్ దిస్ వన్. ఓకే, ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి, కమాండ్ ప్రాంప్ట్లో చూడండి. ఓకేనా? మీరు నేను చెప్పేది వినాలి, కమాండ్ ప్రాంప్ట్ చూడాలి, నేను ఎట్లా డ్రా చేస్తున్నానో ఏం చెప్తున్నానో స్క్రీన్ అంతా చూడాలి. ఓకేనా? చూడండి, UN ఎంటర్. ఓకే, ఏమొచ్చింది నాకు? యూనిట్స్, డ్రాయింగ్ యూనిట్స్ అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఈ డ్రాయింగ్ యూనిట్స్ అనే డైలాగ్ బాక్స్లో వీఆర్ హ్యావింగ్ 3 మెయిన్ థింగ్స్. ఒకటి వచ్చి లెంగ్త్. ఓకేనా? మనం లెంగ్త్ని ఏ యూనిట్స్లో మెజర్మెంట్స్ ఇద్దామనుకుంటున్నాము. యాంగిల్. ఓకేనా? ఏంటండి? యాంగిల్ డిగ్రీస్ ఉంటాయి కదా మనకి, 10 డిగ్రీ 20 డిగ్రీ 11.5 డిగ్రీ యాంగిల్స్ని ఎట్లా రిప్రజెంట్ చేయాలి అనుకుంటున్నాము. అలాగే ప్రిసిషన్ అంటే డెసిమల్ వాల్యూస్. డెసిమల్ వాల్యూస్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 20 మీటర్స్ లైన్ డ్రా చేస్తున్నాను అనుకోండి. నేను ఇదంతా ఏంటిది? క్యాడ్కి ఇన్పుట్ ఇచ్చే సెట్టింగ్స్ మాట. ఇవన్నీ కూడా ఏంటి? క్యాడ్కి ఇన్పుట్ ఇచ్చే సెట్టింగ్స్. మనం ఎట్లా ఇన్పుట్ ఇస్తున్నాము, ఎంత ప్రిసైజ్గా మన డ్రాయింగ్స్లో ఇన్పుట్స్ అనేవి జనరేట్ అవ్వాలి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నమాట ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నా డ్రాయింగ్లోని 10.25 అని ఉంది. ఎంత ఉంది? 10.25 అంటే 2 డెసిమల్స్ ఇచ్చాను నేను. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 డెసిమల్స్ అనేది ఇక్కడ ప్రిసిషన్లో రిప్రజెంట్ చేసి 10.123 ఇచ్చాను అనుకోండి. ఎన్ని డెసిమల్స్ ఇచ్చాను నేను అక్కడ? 3 డెసిమల్స్ ఇచ్చాను. కానీ నేను ఆటోకాడ్కి ఏం ఇచ్చాను? ముందు ఇన్పుట్ కింద 2 డెసిమల్స్ ఇచ్చాను. సో మనం ఏం చేయాలంటే మన ఆటోకాడ్లోని ఎంత ప్రిసైజ్గా మనం డ్రాయింగ్ అనేది డ్రా చేయాలి అనుకుంటున్నాము డెసిమల్లోని అనేది మనం ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో కమింగ్ టు ద కరెంట్ టాపిక్, హియర్ ఐ వుడ్ లైక్ టు సెట్ ఫర్ ద ఫ్రాక్షనల్ ఇంచెస్ ఫస్ట్. నేను ఫ్రాక్షనల్ ఇంచెస్కి నా డ్రాయింగ్ అనేది, నా డ్రాయింగ్ షీట్ని ఎట్లా సెట్ చేసుకోవాలి. సో గో టు ద యూనిట్స్ కమాండ్, ఫ్రమ్ ద లెంగ్త్ మెజర్మెంట్, ఫ్రమ్ ద లెంగ్త్ ఆప్షన్ go for the type architectural. Go for the type architectural. ఓకేనా? అక్కడ మనము ఆర్కిటెక్చరల్ అనేది ప్లేస్ చేసుకుంటే యూ కెన్ ఎంటర్ ద వాల్యూస్ ఇన్ దిస్ ఫార్మాట్. ఈ ఫార్మాట్లో మనం వాల్యూస్ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఒక చిన్న డిఫరెన్స్ ఏంటంటే ఆటోకాడ్లోని మనకి ఈ స్పేస్ అనేది ఎంటర్ కింద తీసుకుంటుంది. కీబోర్డ్లోని టెక్స్ట్ కమాండ్కి తప్ప మిగతా అన్నిటికీ కూడా స్పేస్ బార్ అనేది టెక్స్ట్ ఎంటర్ కింద వాడతాం మనం. ఓకేనా? అందుకని ఏంటంటే అక్కడ నేను 10 feet 6 స్పేస్ ఇస్తే ఎంటర్ అయిపోతుంది వాల్యూ అన్నది. అందుకని నేనేం చేస్తున్నానంటే అక్కడ ఆటోకాడ్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే వి విల్ ప్లేస్ ఏ స్మాల్ హైఫన్ అనమాట. 6.5 inch రాయడానికి మనం ఏం ప్లేస్ చేస్తున్నామండి? ఒక చిన్న హైఫన్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో see here, if I keep it is in the architectural, నేను కనుక ఇక్కడ ఆర్కిటెక్చరల్లో కనుక ప్లేస్ చేస్తే here I am having the preview. ఇక్కడ ప్రివ్యూ చూసారా ఏమని చూపిస్తుంది? ఇక్కడ ప్రివ్యూ 1.5 inch అని చూపిస్తుందా? 2 inch అని చూపిస్తుంది. ఓకే, 3 inch అని చూపిస్తుంది. అదే నేను ఇంజనీరింగ్లో ప్లేస్ చేస్తున్నాను. ఎందుకని? ఐ వాంట్ టు డ్రా ద డ్రాయింగ్స్ ఇన్ డెసిమల్ వాల్యూ, డెసిమల్ ఇంచెస్లో డ్రా చేయాలి. అంటే 6.5 అంటే 6.5 inch రాయాలి అనుకుంటున్నాను నేను, అలా ఇన్పుట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ద ఇంజనీరింగ్. ఇప్పుడు చూడండి, ఇంజనీరింగ్లో ఏం చూపిస్తుంది? ఇది 1.5 inch అని చూపిస్తుంది. అదే ఆర్కిటెక్చర్లో ఏమని చూపిస్తుంది? 1.5 inch అని చూపిస్తుంది. అవునా? సో మీరు ఇన్పుట్ అనేది ఎట్లా రిప్రజెంట్ చేయాలి, ఆర్కిటెక్చర్లో రిప్రజెంట్ చేయాలా, ఇంజనీరింగ్లో రిప్రజెంట్ చేయాలా అనే దాని మీద మీరు ఈ వాల్యూ, ఈ ఇన్పుట్ అనేది సెట్ చేసుకుంటారు అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్కిటెక్చర్ చూస్తున్నాను కాబట్టి దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ప్రెసిషన్. ఓకేనా? ప్రిసైజ్ వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? లెస్ దాన్ 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అంతేనా? 1, 1/2, 1/4, 3/4. అవునా? సో 1/16. సో దీస్ ఆర్ ద
precision values అన్నమాట. ఓకేనా? సో హియర్ ఐఎమ్ కీపింగ్ ద ప్రెసిషన్ వాల్యూ యాజ్ 1/16. ఎంత పెడుతున్నానండి? 1/16 అనే ప్రెసిషన్ వాల్యూ తీసుకుంటున్నాను నేను. ఓకేనా? ఫైన్. సో లెంగ్త్ తీసుకున్నాను, ఆర్కిటెక్చరల్ తీసుకున్నాను, ప్రెసిషన్ తీసుకున్నాను. ఓకేనా? ఇక్కడ వరకు నోట్ చేసుకోండి. Settings for ACAD dot DWT రాసుకోండి మేడం. ఓకే, ఫస్ట్ వన్ ఆర్కిటెక్చరల్. ఇంచ్. ఓకే, ఆర్కిటెక్చరల్ రాసుకొని లెంగ్త్. ఫస్ట్ వన్ అంటే లెంగ్త్ టైప్ వచ్చి ఆర్కిటెక్చరల్. ప్రెసిషన్ 1/16 ఇంచ్. ప్రెసిషన్ 1/16 ఇంచ్. యాంగిల్ డెసిమల్ డిగ్రీస్. యాంగిల్లో ప్రెసిషన్, మళ్ళీ యాంగిల్లో ప్రెసిషన్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నీ కూడా 0 రౌండ్ ఫిగర్స్ ఇస్తున్నాం. 10 డిగ్రీ, 11 డిగ్రీ, 3 డిగ్రీ, 40 డిగ్రీ ఇట్లాగా. సో దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ ప్రెసిషన్ వాల్యూ. 0 ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ యువర్ డ్రాయింగ్ దెర్ ఈస్ సమ్ వాల్యూ దట్ 10.23 డిగ్రీస్ ఫర్ ఎగ్జాంపుల్. సో అక్కడ మనం ఏం చేయాలంటే ప్రెసిషన్ వాల్యూలో 2 డెసిమల్స్ వరకు తీసుకోవాలన్నమాట. ఓకేనా? కీప్ ద ప్రెసిషన్ వాల్యూ at 0.00. ఓకేనండి. అండ్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, ఇన్సర్షన్ స్కేల్. ద థర్డ్ పాయింట్ వాజ్ ద ఇన్సర్షన్ స్కేల్. చూడండి, మనం ఫీట్స్లో డ్రా చేస్తున్నా, ఇంచెస్లో డ్రా చేస్తున్నా, బోత్ ఆర్ ద కాంబినేషన్. ఇంచెస్ అండ్ ఫీట్స్ ఆర్ ద లుక్స్ లైక్ ఏ సింగిల్ స్కేల్. సో నో నీడ్ టు కీప్ ఇట్ ఇన్ ఫీట్స్. ఇక్కడ మనం ఫీట్స్ పెట్టాల్సిన అవసరం లేదు. హియర్ కీప్ ఇట్ ఇన్ ఇంచెస్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ కేవలం ఇంచెస్ మాత్రమే పెట్టండి. ఓకేనా? అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ తప్పు చేశాను నేను. ఏం చేశాను? అక్కడ డెసిమల్లో వదిలేశాను. లేదంటే నేనేమో మీటర్లు అనుకుంటున్నాను. ఏంటి? మీటర్స్ అనుకుంటున్నాను. కానీ డ్రాయింగ్ బై డిఫాల్ట్గా మిల్లీమీటర్స్లో ఉంటుంది. నేనేమో ఇంచెస్ ఫీట్స్లో గీద్దామని బై డిఫాల్ట్గా ఇంచెస్ ఉంటుంది. కానీ నేనేమో 10 ఫీట్లు ఎంటర్ చేయబోయి 10 అని వాల్యూ ఇస్తున్నాను. కానీ అది ఇన్సర్షన్ స్కేల్ 10 ఇంచెస్లో ఉంది కాబట్టి అది 10 ఇంచెస్ కిందే తీసుకుంటాను. సో ఫస్ట్ స్టెప్ ఎక్కడైతే మీరు మిస్టేక్ చేస్తారో టోటల్ డ్రాయింగ్ అనేది మిస్టేక్ అవుతుంది అన్నమాట. ఆ మిస్టేక్ని కొంత ఎక్స్పీరియన్స్ వస్తే రెక్టిఫై చేయొచ్చు, స్కేలింగ్ అది చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ స్టెప్ యూ షుడ్ నాట్ టేక్ ఎనీ మిస్టేక్ అనమాట. ఓకేనా? అవుతుంది. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు డూ ద స్కేలింగ్. మనం స్కేలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఫైన్. దెన్ గో ఫర్ ఓకే. సో ఫ్రాక్షనల్ ఇంచెస్ అర్థమైందా? ఫ్రాక్షనల్ ఇంచెస్. ఇప్పుడు చూడండి, నేను ఫ్రాక్షనల్ ఇంచెస్లో ఒకటి ఎంటర్ చేసి చూపిస్తాను. ఓకే, గోయింగ్ ఫర్ ద యూనిట్స్, ఆర్కిటెక్చరల్, ప్రెసిషన్ ఓకే, ఇంచెస్ ఓకే. Then here I am going to take a line. Okay, so here what I am doing, కింద కమెంట్ ప్రాంప్ట్ అబ్జర్వ్ చేయండి. కమెంట్ ప్రాంప్ట్ చూడండి. what I am doing, 10 feet. ఓకేనా? 10 feet 6 inches. ఎట్లా ఇచ్చాను? 10 feet 6 inches అంటే నేను 10 feet ఇస్తున్నా. అలా కాకుండా నేను ఇక్కడ ఓన్లీ 10 రాసి సెంటర్ కొట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ లైన్ 10 inches అవుతుంది. ఏంటి? 10 inches అవుతుంది. ఏదైతే నేను అక్కడ ఇన్సర్షన్ స్కేల్ యూనిట్స్ కమాండ్లోని ఇన్సర్షన్ స్కేల్ ఏమి ఇచ్చాను? ఇంచెస్లో ఇచ్చాను. మీరు ఇంచెస్ అని అస్తమని డబుల్ కొట్ ఇవ్వక్కర్లా. మీరు ఏదైనా వాల్యూకి డబుల్ కొట్ ఇవ్వలేదనుకో సింగిల్ కొట్ ఇవ్వలేదనుకోండి, సింగిల్ కోట్ అంటే ఫీట్ కదా, సింగిల్ కోట్ ఇవ్వకుండా డైరెక్ట్గా ప్లెయిన్గా నెంబర్ని వదిలేశారు అనుకో, దాన్ని ఇంచెస్ కిందే తీసుకుంటుంది అది. అంటే మీరు ఒకవేళ 10 feet డ్రా చేద్దామని
10 అని ఇచ్చేసి ఎంటర్ ఇచ్చేసారు అనుకోండి, ఇది కేవలం 10 ఇంచెస్ లైన్ మాత్రమే గీస్తుంది. అదే నేను కనుక ఇక్కడ 10 ఫీట్ అని ఇండికేట్ చేశాను అనుకోండి, అప్పుడు నాకు అది 10 ఫీట్ లైన్ అని గీస్తుంది అనమాట. సో రిమెంబర్, ఇన్సర్షన్ స్కేల్లో నేను ఏదైతే స్కేల్ పెడతానో, మీటర్సా, మిల్లీమీటర్సా, సెంటీమీటర్సా, లేదంటే ఇంచెసా, దానికి మనం ఎంటర్ చేయక్కర్లేదు. ఓకేనా? కానీ ఎప్పుడైతే ఇంచెస్ ఫీట్స్, మెయిన్లీ ఇంచెస్ ఫీట్స్లోనే మనకు మెట్రిక్ ఫైల్లో అంత ప్రాబ్లం ఉండదు. ఓకేనా? ఇంచెస్ ఫీట్స్లోనే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ ఎంటర్ 10 feet 6 ఇచ్చాను నేను. ఓకే, సో 6 ఇచ్చి స్పేస్ బార్ ఇస్తున్నాను. ఓకే, చూడండి, నేను ఇక్కడ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని తీసుకొని 10 feet ఇచ్చి 6 ఇచ్చాను. అక్కడ ఇంచెస్ ఏమీ మెన్షన్ చేయట్లేదు, బట్ ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ద ఇంచెస్ అనమాట. ఎందుకంటే మనం ఇన్సర్షన్ స్కేల్లో ఇంచెస్ అనేది ప్లేస్ చేసాం. ఓకేనా? ఫైన్. ఎల్ ఎంటర్ షో ద డైరెక్షన్ 10 feet 6.5 ఇవ్వాలి నేను. 6 ఇచ్చి 1.5కి దానికి స్పేస్ బార్ ఇవ్వాలి కదా, అందుకని నేను ఇక్కడ స్పేస్ బార్ యూజ్ చేశాను అనుకోండి, అది ఎంటర్ అయిపోద్ది, వాల్యూ ఎంటర్ అయిపోతుంది నాకు. చూడండి, వాల్యూ ఎంటర్ అయిపోయింది కదా, వాల్యూ అనేది ఎంటర్ అయిపోయింది. కానీ నాకేం కావాలంటే 6.5 కావాలి. ఆర్కిటెక్చరల్ మెథడ్లో ఎట్లా రాస్తామంటే ఎల్ ఎంటర్, ఓకే, 10 feet 6 మైనస్ సింబల్ ఉంటుంది కదా, హైఫన్. సో ఒక హైఫన్ ఇచ్చేయండి. 1/2 ఇంచ్. అక్కడ ఇంచ్ సింబల్ ఇవ్వక్కర్లే జనరల్గా, కానీ ఇట్స్ ఎ ప్రాక్టీస్ అనమాట. ఇట్స్ ఎ గుడ్ ప్రాక్టీస్ టు డూ. ఓకే, దెన్ గో ఫర్ ఎంటర్. అప్పుడు మనకి లైన్ 10 feet 6.5 ఇంచెస్లో రాస్తుంది. చూడండి, డైరెక్ట్గా ఓన్లీ 10 feet అయితే 10 ఇచ్చి ఫీట్ సింబల్ ఇవ్వాలి. అదే ఓన్లీ 10 ఇంచెస్ అయితే నో నీడ్. 6 inches నో నీడ్, డైరెక్ట్గా 6 అని రాస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇన్సర్షన్ స్కేల్లో ఇంచెస్ పెట్టాం కాబట్టి. అదే నేను 10 feet 6.5 ఇంచెస్ రాశాను. ఎట్లా రాశాను? 10 feet రాసి 6-1/2. ఓకేనా? ఈ విధంగా మనము ఇంచెస్ అండ్ ఫీట్స్ని రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? క్లియర్? ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెసిమల్ ఇంచెస్లో డ్రా చేయాలి అనుకుంటున్నాను. ఏంటంటే ఇంచ్ డెసిమల్స్లో డ్రా చేయాలి అనుకుంటున్నాను. దెన్ సెట్టింగ్స్లోని మొత్తం అంతా యూనిట్స్ కమాండ్లో అగైన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఏ న్యూ ఫైల్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ద న్యూ ఫైల్, గోయింగ్ ఫర్ acad.dwt, going for the units. Everything will be the same. ఓకేనా? జస్ట్ సింప్లీ గో ఫర్ ద ఇంజనీరింగ్. ఓకేనా? దెన్ ప్రిసిషన్ టు 0.00. ఓకేనా? దెన్ గో ఫర్ ఓకే. క్లియర్? దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎల్ ఎంటర్. స్టార్ట్ పాయింట్ తీసుకొని డైరెక్షన్ చూపించుకుంటున్నాను ఇక్కడ. సో 10 feet 6 inches సేమ్ వచ్చింది కదా, ఇందాక ఎట్లాగైతే డ్రా చేసామో ఇప్పుడు కూడా 10 feet 6 inches అట్లాగే డ్రా చేసాము. ఎల్ ఎంటర్ 10 feet 6.5 inch. అక్కడ ఇందాక ఏం చేసాము? 6-1/2 ఇంచ్ అని రాసాము. ఇక్కడ డెసిమల్ ఇంచెస్ కాబట్టి 6.5 inch అని ఇచ్చాము అనమాట. సరిపోయిందా? మరి మనం చేంజ్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను acad.dwt తీసుకున్నాను. డైరెక్ట్గా నేను ఎటువంటి చేంజెస్ చేయలేదు. బై డిఫాల్ట్గా డెసిమల్స్లో ఉంటుంది అది. ఓకే, బై డిఫాల్ట్గా డెసిమల్స్లో ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ 10 feet అని ఇచ్చాను అనుకోండి, సేమ్ 6 inches అని ఇచ్చాను అనుకోండి,
నేను సెట్టింగ్స్ చేయలే కదా, కొత్త ఫైల్ తీసుకున్నాక యూనిట్స్ కమాండ్కి వెళ్ళలేదు నేను. ఏ ఫైల్ తీసుకున్నాను, ఇంపీరియల్ ఫైల్ తీసుకున్నాను, తీసుకొని డైరెక్ట్గా 10 feet 6 inches అని ఇస్తున్నాను. దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ఎంటర్. ఏమంటుందండి చూడండి, ఇక్కడ ఏమంటుంది, లైన్ వచ్చిందా, రాలేదు. ఇక్కడ ఏమంటుంది, పాయింట్ ఆర్ ఆప్షన్ కీబోర్డ్ ఈజ్ రిక్వైర్డ్ అంటుంది. ఏమంటుంది, పాయింట్ కానీ ఆప్షన్ కీబోర్డ్ కానీ కావాలి అంటుంది. ఎందుకని, అక్కడ డెసిమల్స్ ఉన్నాయి, కేవలం 10.6 ఇస్తున్నాను డైరెక్ట్గా. ఎంత, ఏమి ఇవ్వాలా, ఇంచుని అని ఇవ్వాలా, ఫీట్స్ అని ఇవ్వాలా, డైరెక్ట్గా నేను 10.6 అని ఇస్తున్నాను. ఎంటర్. ఓకేనా. సో this is in decimals. Okay, by default insertion scale is in inches, so this is 10.6 inches, not 10 feet 6 inches. ఓకేనా. సో అందుకని ఏంటంటే ఎప్పుడైనా సరే మీరు ecad.dwt టెంప్లెట్ తీసుకుంటే మీరు ఎందులో డ్రా చేయాలి అనుకుంటున్నారు అనేది చూస్ చేసుకొని దాన్ని బట్టి ఈ రెండు కూడా సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకోవాలన్నమాట మనం. క్లియర్ అండి. ఓకే, దెన్ ఐఎమ్ గోయింగ్ ఫర్ ద మెట్రిక్ టెంప్లెట్. ఓకే, బై డిఫాల్ట్ గా మెట్రిక్ టెంప్లెట్ లో ఏ యూనిట్స్ ఉంటుందండి, millimeters. By default ga indlo untundi millimeters. If you want to draw it in meters, you have to change it in meters. If you want to draw it in centimeters lo kanaka draw cheyali anukunte centimeters ki change chestaru. Mari length measurement dentlo undali. Okay na. So I am going for the new file. Now I am picking ecadiso.dwt, open. Okay, here I am going for the units command. Okay na, again I am going for the units command. Maximum మనం millimeters లో ఎక్కువ డ్రా చేస్తాం కాబట్టి పెద్దగా సెట్టింగ్స్ అవసరం లేదు. ఓకేనా, కానీ ఒక చిన్న సెట్టింగ్ చేసుకుంటే మనకి ఇంకా కొంత ఫ్లెక్సిబిలిటీ డ్రాయింగ్ వ్యూయింగ్ అది బాగుంటుంది అన్నమాట. ఓకేనా. సో హియర్ లెంగ్త్ టైప్ కి వచ్చి డెసిమల్, టేక్ లెంగ్త్ టైప్ యాజ్ డెసిమల్ ఇట్ సెల్ఫ్, precision as 0.00. ఓకేనా, మనం మాక్సిమం 8 డెసిమల్స్ వరకు ఇచ్చుకోవచ్చు. ఓకేనా, సో 10.12345678 డెసిమల్స్ వరకు ఇచ్చుకోవచ్చు అన్నమాట. సో మోస్ట్లీ మనకి రెగ్యులర్ గా యూజ్ అయ్యేది ఏంటండి, సింపుల్ గా మనకి 2 డెసిమల్స్ అన్నమాట. ఓకేనా, ఫైన్. Then in decimal degrees the same thing. If you want to go for more precision values, okay na, then I will go for 0.00. ledu anukunte you can go for 0. Okay, then insertion scale is in millimeters. Done. Only మనం ఏం చేంజ్ చేసాం, అన్ని సేమ్ ఉన్నాయి, జస్ట్ ప్రెసిషన్ ని చేంజ్ చేసాం అంతే. ఓకేనా. సో యాక్చువల్గా మెట్రిక్ టెంప్లెట్లో పెద్దగా చేంజెస్ ఏమీ చెయ్యం. ఓకే, మొత్తం అంతా సెట్టింగ్స్ అంతా కూడా ఎప్పుడైతే మీరు ఇంపీరియల్ టెంప్లెట్ తీసుకుంటారో అప్పుడే మనకి ఎక్కువ సెట్టింగ్స్ అనేవి చేంజ్ చేసుకుంటాం అన్నమాట అక్కడ. క్లియర్ అండి, ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద టెంప్లెట్స్. అర్థమైందా. ఇట్లా మనం ఒక న్యూ ఫైల్ అనేది తీసుకుంటాం అనమాట. లేదు సార్ నేను సెంటీమీటర్స్లో డ్రా చేయాలి, మీరు చెప్పారు నాకు సెంటీమీటర్స్ ఏంటి, నేను సెంటీమీటర్స్లో డ్రా చేయాలి అని. ఓకేనా, అప్పుడు ఏం చేస్తారు మీరు, go to metric template, units, millimeters ni simply change it to the centimeters. Okay na, millimeters ni simple ga centimeters change చేసుకోండి సరిపోతుంది. క్లియర్ అండి. అంతేగాని నేను సగం డ్రాయింగ్ మిల్లీమీటర్స్ లో గీసేసాను ఇప్పుడు నేను సెంటీమీటర్స్ లో గీస్తానంటే కుదరదు. ఫస్ట్ స్టెప్ కరెక్ట్ గా చేయాలి అంతే. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ ద యూనిట్స్ కమాండ్. క్లియర్ అండి. కొత్త ఫైల్ ఎలా తీసుకోవాలో అర్థమైందా ఆటోకాడ్ లోని. రిమైనింగ్ MS Word Excel లా కాదు, యూ హ్యావ్ టు టేక్ యాజ్ పర్ అవర్ ఇన్సర్షన్ స్కేల్ అనమాట. దెన్ కీప్ హెడింగ్ స్క్రీన్ లేఅవుట్. కీప్ హెడింగ్ స్క్రీన్ లేఅవుట్. ఓకే, మనం కంప్యూటర్స్లోని ఏ సాఫ్ట్వేర్ నేర్చుకున్నా సరే లేదా ఏ అప్లికేషన్స్ నేర్చుకున్నా సరే
లేదంటే కంప్యూటర్స్ భాషలో లాంగ్వేజెస్ ఉంటాయి కదా, లాంగ్వేజెస్ నేర్చుకున్నా సరే, సి లాంగ్వేజ్ కానీ జావా కానీ అవి ఏమైనా నేర్చుకున్నా సరే మనం ఫస్ట్ ఏం అర్థం చేసుకోవాలంటే యూజర్ ఇంటర్ఫేస్ అనేది అర్థం చేసుకోవాలన్నమాట. మనం చూడండి కొత్తగా మొబైల్ తీసుకుందాం, ఆండ్రాయిడ్ మొబైల్ కొత్తగా తీసుకున్నప్పుడు ఏం చేసాం, ఎక్కడేమున్నాయి, దేన్ని ఏమంటారు అనేది నేర్చుకున్నాం. మెనూ అంటే ఏంటి, కెమెరాలు ఎక్కడే ఉంటాయి, ప్లే స్టోర్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరన్నా ఎప్పుడన్నా ప్లే స్టోర్ అన్నారనుకోండి, వెంటనే ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేసేస్తారు, అవునా? సో ప్లే స్టోర్ అనేది ఓపెన్ చేస్తారు, అవునా? బట్ ఇక్కడ ఏంటంటే నేను క్లాస్ చెప్తాను, నేను క్లాస్లో డిఫరెంట్ పదాలు వాడతాను. ప్యానల్ అంటాను, రిబ్బన్ అంటాను, ట్యాబ్ అంటాను, కర్సర్ అంటాను, ఓకేనా, వ్యూ క్యూబ్ అంటాను, వ్యూ స్టైల్ మేనేజర్ అంటాను, యూసీఎస్ అంటాను, కమాండ్ విండో అంటాను. ఇవన్నీ మీకు తెలిసినప్పుడే కదా రావాలి. కంప్యూటర్ లాంగ్వేజ్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నేను చెప్తున్నది ఏంటంటే స్క్రీన్ లేఅవుట్ గురించి చెప్తున్నాను అనమాట, ఓకేనా? చూడండి. సో దిస్ ఈస్ ద స్క్రీన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, ఇమేజ్ పెడతాను నేను మీకు, డైరెక్ట్గా ఇమేజ్ పెడతాను. వాట్సాప్ గ్రూప్ ఒకటి ఓపెన్ చేయమ్మా, ఓకేనా? నేను ఇమేజ్ ఒకటి పెడతాను, అందులో అన్నీ ఉంటాయి. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సీ హియర్, దిస్ ఈస్ ద అప్లికేషన్ మెనూ. ఏంటంటే అప్లికేషన్ మెనూ ఏంటి, అప్లికేషన్ మెనూ యొక్క యూజెస్ ఏంటి, ఒక న్యూ ఫైల్ తీసుకోవాలి అన్నా, లేదంటే ఆల్రెడీ మనం చేసిన డిజైన్ ఫైల్ ఉంటుంది కదా, ఆ డిజైన్ ఫైల్ని ఓపెన్ చేయాలి అన్నా, ప్రింటింగ్ ఆప్షన్స్కి వెళ్ళాలన్నా, లేదంటే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్స్ చేయాలి అన్నా, ఓకేనా? ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్ మెనూలో ఉంటాయి. ఈవెందో మనం ఎంఎస్ వర్డ్కి వెళ్ళినా సేమ్ ఉంటుంది, ఎక్సెల్కి వెళ్ళినా సేమ్ ఉంటుంది. నేను ఎందుకు ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ చెప్తున్నానంటే మీకు అవి కొంత ఐడియా ఉంటాయి కాబట్టి ఈజీగా అర్థం అవుతుందని, ఓకేనా? సో ఇక్కడ మనకి అప్లికేషన్ మెనూలో న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, జనరల్ కంప్యూటర్స్లో ఏదైతే ఉంటుందో సేమ్ అనమాట, ఓకేనా? నెక్స్ట్ ఈ టూల్ బార్ ఏమంటారంటే క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఏమంటారండి? క్విక్ యాక్సెస్, పేరులోనే ఉంది కదా. క్విక్ యాక్సెస్ అంటే ఏంటి, త్వరగా, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ నేను న్యూ ఫైల్కి వెళ్ళాలంటే ఏం చేస్తున్నాను, అప్లికేషన్కి వెళ్ళి అక్కడి నుంచి న్యూ తీసుకుంటున్నాను, అంటే 2 స్టెప్స్ చేశాను. అదే నేను క్విక్ యాక్సెస్ అయితే డైరెక్ట్గా సింగిల్ స్టెప్ చేస్తే వచ్చేస్తుంది కదా, అవునా? అందుకని దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం అన్నమాట, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను సేవ్ యాజ్ చేయాలి, ఆల్రెడీ సేవ్ చేస్తున్న ఫైల్ని సేవ్ యాజ్ చేయాలి. ఏం చేస్తాము, అప్లికేషన్ మెనూలోకి వెళ్ళి సేవ్ యాజ్ చేస్తాము. ఈ సింబల్ గమనించారా? గుర్తుపెట్టుకోండి, కంప్యూటర్స్లో ఏ లాంగ్వేజ్ నేర్చుకున్నా సరే మనకి 2 విషయాలు బాగా ఇంపార్టెంట్. ఒకటి సింబల్, ప్రతిదీ కూడా సింబల్తోనే ఉంటుంది, కానీ ఆ సింబల్కి కొన్ని వాటికే పేర్లు రాస్తారు, ప్రతి దగ్గర పేర్లు రాయరు. ఆ సింబల్ చూస్తే ఇది సేవ్ సింబలు, ఇది రూడో సింబలు, ఇది అండో సింబలు, ఇది న్యూ ఫైల్ సింబలు, అన్ని అప్లికేషన్స్కి ఒకలాగే ఉంటాయి, ఏమి చేంజ్ ఉండదు, జస్ట్ చిన్న కలర్స్ ఏమైనా చేంజ్ అవుతుంటాయి అంతే, ఓకేనా? చూడండి ఇక్కడ న్యూకి ఏదైతే సింబల్ ఉందో అదే సింబల్ ఉందో, ఇక్కడ క్విక్ యాక్సెస్లోని ఓపెన్కి ఏదైతే సింబల్ ఉందో అదే సింబల్ ఉంది, సేవ్కి అదే సింబల్ ఉంది, సేవ్ యాజ్కి అదే సింబల్ ఉంది. అంటే ఏంటంటే ఇక్కడ చూడండి ప్రతిదీ కూడా అన్ని రాసిలేవు, ఇక్కడ 4 టూల్స్ మాత్రమే పేర్లు రాసి ఉన్నాయి, మిగతా అన్ని సింబల్సే ఉన్నాయి. ఆ ఐకాన్స్ని గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఓకేనా? ఏ కంప్యూటర్లో ఏది నేర్చుకున్నా సరే అంతే, ఓకే? సో హియర్ దిస్ ఈస్ అ క్విక్ యాక్సెస్ టూల్ బార్. అంటే ఏంటి, మనం ఏమైతే టూల్స్ని త్వరగా యాక్సెస్ చేసుకుంటామో, లేదంటే ఎక్కువగా ఏ టూల్స్ అయితే వాడతానో, ఇక్కడ కొన్ని టూల్స్ ఉన్నాయి కదా, ఐ కెన్ యాడ్ ఫ్యూ మోర్ టూల్స్. నాకు కావాల్సిన టూల్స్ ఇంకా కావాలంటే నేను యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టూల్ బార్కి ఎండింగ్లోని డ్రాప్ డౌన్ బార్ ఉంది కదా, ఆ డ్రాప్ డౌన్ బార్ని డ్రాప్ డౌన్ చేసి డ్రాప్ డౌన్ చేసుకుంటే హియర్ ఐ కెన్ యాడ్ రిమైనింగ్ లేయర్స్ కావాలంటే లేయర్స్ యాడ్ చేసుకోవచ్చు, మ్యాచ్ ప్రాపర్టీస్ కావాలంటే మ్యాచ్ ప్రాపర్టీస్ యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా నేను ఇక్కడ క్విక్ యాక్సెస్లో నేను యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సేవ్ టు వెబ్ అండ్ మొబైల్ ఆప్షన్ వద్దు అనుకుంటున్నాను అనుకోండి, క్విక్ యాక్సెస్లోని ఐ కెన్ రిమూవ్ దట్ ఆప్షన్ అనమాట, ఓకేనా? నేను ఎక్కువగాని ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ హ్యావింగ్ వర్క్ స్పేస్ ఆప్షన్స్, ఓకేనా? నాకు ఈ వర్క్ స్పేస్ ఆప్షన్స్ కింద ఉంటాయి, నాకు ఇక్కడ కూడా కావాలి అనుకుంటున్నాను. ఏం చేస్తున్నాను, నేను వర్క్ స్పేస్ ఆప్షన్స్ ఇక్కడ కూడా పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను, నాకు ఇట్లా కన్నా నాకు ఇట్లా కొంచెం ఈజీ మార్చుకోవడం, 3Dకి 2Dకి చేంజ్ అవ్వడానికి, ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ అరేంజ్ ద సెట్టింగ్స్ ఇన్ ద క్విక్ యాక్సెస్ టూల్ బార్ అనమాట. వీ కెన్ యాడ్ అండ్ రిమూవ్ ద థింగ్స్, ఓకే? నెక్స్ట్ దిస్ ఏరియా ఈజ్ కాల్డ్ టైటిల్ బార్. ఏంటంటే
టైటిల్ బార్. ఇక్కడ నేను ఏ డ్రాయింగ్ అయితే సెలెక్ట్ చేస్తున్నానో ఆ డ్రాయింగ్ పేరు అనేది అక్కడ చూపిస్తుంది చూడండి. మన డ్రాయింగ్ నేమ్ అనేది చూపిస్తుంది కాబట్టి అది టైటిల్ ఏరియా. ఓకేనా. దిస్ ఈజ్ ద ఇన్ఫో సెంటర్. ఏంటండి ఇది? ఇన్ఫో సెంటర్ హెల్ప్ అనమాట. ఓకే. దెన్ కమింగ్ టు ద మెయిన్ ఏరియా, దీస్ ఆర్ ద ట్యాబ్ స్ట్రక్చర్. మీకు గూగుల్ క్రోమ్ ఐడియా ఉంది కదా, గూగుల్ క్రోమ్ వాడతారు కదా. గూగుల్ క్రోమ్లో మనం వీటిని ఏమంటాం? ట్యాబ్స్ అంటాం, అవునా. ఈ ట్యాబ్ ఒకటి క్లిక్ చేస్తే దానికి సంబంధించినవన్నీ మనం ఏ బ్రౌజింగ్ చేస్తున్నామో ఆ బ్రౌజింగ్ అనేది ఓపెన్ అవుతుంది, అవునా. ఇక్కడ కూడా సేమ్ ఆర్కిటెక్చర్ మాట. చూడండి, నేను హోమ్ ట్యాబ్ క్లిక్ చేశాను అనుకోండి, హోమ్ ట్యాబ్ టూల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఇన్సర్ట్ ట్యాబ్ క్లిక్ చేస్తే ఇన్సర్ట్ ట్యాబ్ టూల్స్ ఓపెన్ అవుతాయి. అవుట్పుట్ ట్యాబ్ క్లిక్ చేస్తే అవుట్పుట్ ట్యాబ్ టూల్స్ ఓపెన్ అవుతాయి. ఓకేనా. నేను ఎప్పుడైతే ఈ ట్యాబ్ని క్లిక్ చేస్తున్నానో నాకు ఇట్లా ఒక లెంగ్తీ బార్ వస్తుంది కదా, ఈ బార్ని రిబ్బన్ అంటాం అనమాట. ఈ బార్ని ఏమంటామండి? రిబ్బన్ అంటాం అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, మీరు ఈ రిబ్బన్ పార్టీషన్స్ ఉందా ఇక్కడ? యు ఆర్ హ్యావింగ్ సమ్ పార్టీషన్స్ ఓవర్ దిస్ రిబ్బన్, అవునా. ఈచ్ పార్టీషన్ ఈజ్ హ్యావింగ్ ఏ నేమ్. ప్రతి పార్టీషన్ నేమ్ ఉందా? ఈ పార్టీషన్స్ని ప్యానల్స్ అంటాం అన్నమాట. ఏమంటామండి? ప్యానల్స్. చూడండి, ఎలక్ట్రికల్ ప్యానల్స్ ఉంటాయి కదా చిన్న చిన్న బాక్సుల లాగా. సో సేమ్ ఆర్కిటెక్చర్ అనమాట. అంటే ఇవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే అడ్రస్సింగ్కి ఉపయోగపడతాయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు హ్యాచింగ్ కమాండ్ చెప్పాలి, లేదా మీకు ఎక్కడుందో తెలియలేదు క్లాస్ చెప్పినప్పుడు, నేను మీకు అడ్రస్ చెప్పాలి. ఏమని చెప్తాను? హ్యాచింగ్ కమాండ్ డ్రా ప్యానల్లో ఉంటుంది, డ్రా ప్యానల్ వచ్చి హోమ్ ట్యాబ్లో ఉంటుంది. నేను ఏమని చెప్తాను? హోమ్ ట్యాబ్కి వెళ్ళండి అని చెప్తాను. సో మీరు హోమ్ ట్యాబ్ చూడాలి. అక్కడ హోమ్ ట్యాబ్లో డ్రా ప్యానల్ ఉంది, మోడిఫై ప్యానల్ ఉంది, అనోటేషన్స్ ప్యానల్ ఉంది, లేయర్ ప్యానల్ ఉంది, బ్లాక్ ప్యానల్ ఉంది, అండ్ సో ప్యానల్స్ ఉన్నాయి, అవునా. సో ఇప్పుడు నేనేమంటున్నాను? హోమ్ ట్యాబ్కి వెళ్ళి డ్రా ప్యానల్కి వెళ్ళి డ్రా ప్యానల్లో హ్యాచింగ్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ మీరు ఏదైనా టూల్ మీద ఒక 2 seconds కర్సర్ ప్లేస్ చేస్తే దాని యొక్క పేరు వస్తుంది అన్నమాట. ఓకేనా. అంటే ఏంటి? మనం ఈ టూల్ యొక్క అడ్రస్సింగ్ గురించి మనం ఇవన్నీ చెప్పుకుంటున్నాం అన్నమాట. ఓకే, నేను క్లాస్లో చెప్తాను. గో టు హోమ్ ట్యాబ్, డ్రా ప్యానల్, సర్కిల్ కమాండ్, హోమ్ ట్యాబ్, లేయర్స్ ప్యానల్, ఇట్లా నేను మాట్లాడతాను అనమాట క్లాస్లోని. ఓకేనా. సో ట్యాబ్స్, రిబ్బను, ప్యానల్స్, టూల్స్. క్లియర్ అండి? ఫైన్. అగైన్ కమ్ హియర్. ఇవి కూడా ట్యాబ్స్ లాగే ఉన్నాయా? దీస్ ఆర్ ద డ్రాయింగ్ ట్యాబ్స్. ఎన్ని డ్రాయింగ్ ట్యాబ్స్ కాకుండా అన్ని డ్రాయింగ్ ట్యాబ్స్ వస్తాయి. మ్యాక్సిమం 9 ట్యాబ్స్. సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే ఇంకెక్కువ కూడా వస్తాయి. సో హియర్ స్టార్ట్ ట్యాబ్ అండ్ ద డ్రాయింగ్ ట్యాబ్స్. స్టార్ట్ ట్యాబ్ ఉంది, డ్రాయింగ్ ట్యాబ్స్ ఉన్నాయి. సో డ్రాయింగ్ ట్యాబ్. ఓకే, సీ హియర్, దిస్ ఈజ్ ద వ్యూ స్టైల్ మేనేజర్. ఏంటండి? విజువల్ స్టైల్ మేనేజర్ అంటాము. అది మనకి 3Dలో ఉపయోగపడుతుంది. 2Dతో దాని పని ఏం లేదు మనకి. సో 2Dకి కంప్లీట్ అయ్యి 3Dకి వెళ్ళినప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ద వ్యూ క్యూబ్. ఏంటిది? వ్యూ క్యూబ్. కరెంట్లీ వీ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ విత్ దిస్ వన్. దిస్ ఈజ్ ఆల్సో టు చేంజ్ ద వ్యూస్. సో 3Dలో ఫ్రంట్ వ్యూ చూడాలి, టాప్ వ్యూ చూడాలి, సైడ్ వ్యూ చూడాలి అన్నప్పుడు మనం ఈ వ్యూ క్యూబ్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ ద నావిగేషన్ బార్. ఏంటండి ఇది? నావిగేషన్ బార్. నావిగేషన్ టూల్స్ ఏంటి? జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఆర్బిట్, ప్యానింగ్, ఇలాంటి టూల్స్ అన్నీ కూడా మనకి నావిగేషన్ టూల్స్ అంటాం అనమాట. ఓకేనా. నెక్స్ట్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కాల్డ్ ద UCS. ఏంటండి ఇది? దిస్ ఈజ్ కాల్డ్ ద UCS, కాల్డ్ ద యూజర్ కోఆర్డినేట్ సిస్టమ్. ఓకేనా. మీకు ఆటోకాడ్ స్క్రీన్ చూస్తే ఎట్లా కనబడుతుంది? హారిజంటల్, వెర్టికల్ లైన్స్ ఉన్నాయి కదా. ఆటోకాడ్ స్క్రీన్ అనేది, ఆటోకాడ్ అనేది కోఆర్డినేట్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే గ్రాఫ్ పేపర్ గుర్తుంది కదా. ఏం చేస్తాం? గ్రాఫ్ పేపర్ యూజ్ చేసి ప్లాటింగ్ చేస్తాం. ఏం చేస్తాము? పాయింట్స్ పెట్టి ప్లాట్ చేస్తాము. ఆటోకాడ్ కూడా సేమ్ అంతే. ఆటోకాడ్లో మీరు ఏ కమాండ్ తీసుకున్నా సరే ఇక్కడి నుంచి పాయింట్స్ అడుగుతుంది. ఆ కమాండ్ బట్టి అది లైన్ గీస్తుంది, ఆర్క్ గీస్తుంది. లైన్ గీయాలన్నా పాయింట్స్ కావాలి, ఆర్క్ గీయాలన్నా పాయింట్స్ కావాలి, ట్రయాంగిల్ గీయాలన్నా పాయింట్స్ కదా కావాలి. సో ఇదంతా కూడా కోఆర్డినేట్ సిస్టము నెక్స్ట్ టాపిక్లో వస్తుంది. ఏంటి ఏమేమి టైప్స్ ఆఫ్ కోఆర్డినేట్ సిస్టమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా. ఓకేనా. సింపుల్గా చెప్పాలంటే మన ఆటోకాడ్ యొక్క వర్క్ స్పేస్, 2D వర్క్ స్పేస్ యొక్క ఆరిజిన్ అన్నమాట ఇది. ఓకేనా. దీన్ని మనము UCS అంటాము, యూజర్ కోఆర్డినేట్ సిస్టము. 2Dలో పెద్దగా యూజ్ చేయం, కానీ 3D అంతా కూడా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా. లేటర్ వీ విల్ డిస్కస్ ఇన్ ద 3D రిగార్డింగ్ దట్. అండ్ దిస్ ఈజ్, ఇదేంటిది? ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఆటోకాడ్ ఫింగర్ టిప్స్లో వచ్చేయాలి. మీకు ఆటోకాడ్
ఫింగర్ టిప్స్లో చేయాలనుకోండి, సో నేను క్లాస్ చెప్తున్నప్పుడు నా వాయిస్ వినాలి, స్క్రీన్ చూడాలి, కర్సర్ ఎక్కడెక్కడికి మూవ్ అవుతుందో చూడాలి, నేను డ్రాయింగ్స్ ఎట్లా గీస్తున్నానో చూడాలి. వీటన్నిటితో పాటు ఈ కమాండ్ విండోలో ఏం అడుగుతుంది, అది ఆటోకాడ్లో ఏ టూల్ తీసుకున్నా సరే ఆ టూల్కి ఇన్పుట్స్ అడుగుతుంది. ఆ ఇన్పుట్ మనం ఇవ్వాలన్నమాట. ఇందాక చూడండి, నేను లైన్ తీసుకొని యూనిట్స్ దాంట్లో డెసిమల్స్ పెట్టి ఇక్కడ ఇంచెస్ అండ్ ఫీట్స్ అని ఇస్తుంటే ఇన్వాలిడ్ పాయింట్ అని చెప్తుంది. ఎందుకని అక్కడ డెసిమల్లోనే ఇవ్వాలి, నేను ఇంపీరియల్లో ఇవ్వకూడదు ఇందాక, అవునా? అందుకని దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఆటోకాడ్ కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అర్థం కావాలి. నేను క్లాస్లో చెప్పిన టాపిక్ విత్ రిఫరెన్స్ టు ద కమాండ్ ప్రాంప్ట్తోనే చెప్తాను. మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా కమాండ్ ప్రాంప్ట్ చదువుతూనే ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఏమవుతుందంటే రేపు పొద్దున్న ఈ కమాండ్ ప్రాంప్ట్ అక్కర్లేదు, రిబ్బన్ అక్కర్లేదు, ఈ బ్లాక్ స్క్రీన్ పెట్టుకొని మనం క్యాడ్ వాడేయచ్చు. ఎందుకని ప్రతి ఇన్పుట్ మనకి తెలుస్తుంది కాబట్టి. ఎప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు, క్లాస్ వింటున్నప్పుడు మనకి అది అడిగే ప్రతి ఇన్పుట్ ఏంటని తెలుసుకున్నప్పుడు మాట. అలా లేదు ఏదో కళ్ళు మూసుకొని మనం ప్రాక్టీస్ చేసేస్తున్నాం అనుకుంటే అది మనకి ఏమీ ఇవ్వదు, క్యాడ్ ఏమీ రాదు, ఏదో గీస్తున్నాం అంతే బొమ్మలు. ఓకేనా? ప్రొఫిషియన్సీ రాదు దాంట్లోనే. ఓకేనా? దిస్ ఈజ్ ద కమాండ్ విండో. దీని లోపల మనం ఇచ్చేదే కమాండ్ ప్రాంప్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ద బాటమ్ వన్ ఇస్ కాల్డ్ ద స్టేటస్ బార్. ఏంటండి ఇది? స్టేటస్ బార్. ఓకేనా? ఇక్కడ స్టేటస్ బార్లోని లెఫ్ట్ సైడ్కి వచ్చేలోపు మీకు మోడల్ ట్యాబ్, లేఅవుట్స్ అని ఉన్నాయి. మోడల్ ట్యాబ్ అంటే ఏంటంటే మీ యొక్క వర్క్ స్పేస్. ఏంటండి? మీ యొక్క వర్క్ స్పేస్ మాట. మనం మొత్తం డ్రాయింగ్స్ అన్నీ కూడా మోడల్ ట్యాబ్లోనే డ్రా చేస్తాం. మనం డిజైన్స్ చేసేవన్నీ కూడా మోడల్ ట్యాబ్లోనే డిజైన్ చేస్తాము. లేఅవుట్ ట్యాబ్స్ అంటే ఏంటంటే అవుట్పుట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ద పేపర్, ఓకే, ఆర్ యూ వాంట్ టు కన్వర్ట్ ద డ్రాయింగ్స్ ఇంటూ ఏ పీడిఎఫ్. ఓకేనా? సో ఏమేమి పెడతాం మనం? టైటిల్ బ్లాక్ ఇలాంటివన్నీ పెడతాం కదా, కొంత టెక్స్ట్ అవన్నీ కూడా యాడ్ చేస్తాం కదా. అవన్నీ యాడ్ చేసి నీట్గా ఆర్కిటెక్చర్ నీట్గా ప్లేస్ చేసుకొని దెన్ వీఆర్ గోయింగ్ టు టేక్ ద ప్రింట్అవుట్స్ ఆర్ వీఆర్ గోయింగ్ టు కన్వర్ట్ ఇంటూ పీడిఎఫ్స్. అవునా? సో అవన్నీ కూడా బై యూజింగ్ ద లేఅవుట్స్ అనమాట. దీస్ లేఅవుట్స్ ఆర్ నథింగ్ బట్ అవర్ స్టాండర్డ్ పేపర్స్. A4, A3, A2లో మన డ్రాయింగ్ని ఎట్లా సెట్ చేస్తాము అనేది ఇక్కడ నుంచి సెట్ చేస్తాం అన్నమాట. ఎందుకని మనం డ్రాయింగ్ స్కేల్లోకి ఇస్తాం, 1:1లోకి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రూమ్ ఉందనుకోండి, ఈ రూమ్ అంత సైజు పెట్టి మనం పేపర్లో ప్రింట్అవుట్ తీయగలమా? లేదు. ఏం చేయాలి? స్కేలింగ్ చేయాలి. ఏం చేయాలండి? స్కేలింగ్ చేయాలి. అవన్నీ కూడా టెక్నికల్గా ఇక్కడ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఈ టాపిక్కి లాస్ట్ 2 days లేఅవుట్స్ అనే టాపిక్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో దెన్ 2 to 3 daysలో క్యాడ్ అయిపోతుంది అన్నమాట మనకి. ఓకేనా? ఇట్ ఈస్ హ్యావింగ్ అరౌండ్ 40 days టైం. ఓకే, ఫైన్. సో హియర్ ఐఎమ్ హ్యావింగ్ ద డిఫరెంట్ సెట్టింగ్స్ ఇన్ ది స్టేటస్ బార్. చూడండి, ఇక్కడ కొన్ని ఏమో ఆన్లో ఉన్నాయి, కొన్ని ఏమో ఆఫ్లో ఉన్నాయి. అవునా? అంటే ఇక్కడ నాకు ఏంటంటే ఆన్ ఆఫ్ అనేది తెలుస్తుంది అనమాట. ఏది ఆన్లో ఉంది టూలు, ఏది ఆఫ్లో ఉంది టూల్ అనేది. వీటన్నిటి గురించి కూడా మనము టుమారో నేను మీకు గ్రూప్ ఓపెన్ చేయమా, వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చెయ్యి, నేను దాంట్లో పెడతాను.